నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకుంటే పగడాల ప్రవీణ్, అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. అయితే ఆయన మరణం నిజంగా చెప్పుకోవాలంటే కొంత దిగ్భ్రాంతి అనే చెప్పుకోవాలి. కాకపోతే దీన్ని శవ రాజకీయాలు చేస్తూ వైసీపీ వాళ్ళు ఇది కూటమి ప్రభుత్వమే చేయించిందని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడిన మాటలు చూసాం. అయితే దీని మీద ఫస్ట్ స్పందించింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు. అయితే వాళ్ళు అప్పటికీ చెప్తున్నారు దీని మీద ఖచ్చితంగా కులంకషంగా అన్ని చూస్తామని చెప్పి. ఇప్పుడు దాదాపు 300 సీసీ కెమెరాలతోని ఎక్కడెక్కడ ఏం జరిగిందని చెప్పి చూసుకుంటే వైసీపీ వాళ్ళు అనవసరంగా దీన్ని రచ్చ చేస్తూ ఆయనకున్న కొద్దో గొప్ప ఉన్నటువంటి ఒక పేరుని కూడా పూర్తిగా తీసేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక దగ్గర మద్యం కొంటున్నట్టు, ఇంకో దగ్గర 2 గంటల సేపు రెస్ట్ తీసుకున్నట్టు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. మొత్తానికి పగడాల ప్రవీణ్కి అన్యాయం చేసింది వైసీపీ నేతలు అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ వీళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ అండ్ కో జగన్మోహన్ రెడ్డి గారు అందరి గురించి ఒక విషయం చెప్పుకోవాలంటే, ఒకవైపు బాబాయి కేసులో చెల్లెలు అసలు ఏంటి పరిస్థితి చూడండి అంటే అన్న కూడా పట్టించుకోని పరిస్థితి. కానీ ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ గారి భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, ఏమైందో ఏం జరిగిందో అదంతా కూడా వేరే విషయం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అతని కండిషన్ ఏంటి, అతను డ్రింక్ చేస్తాడా లేకపోతే ఏంటని ఇంట్లో భార్యకి తెలుసు కాబట్టి అనవసరంగా పరువు పోతుంది అని చెప్పే ఉద్దేశంతో ఆవిడ వద్దనే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు కావాలని ప్రజల్లో ఏదో ఒక విధంగా ఫాల్స్ ఎలిగేషన్, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏ విధంగానైనా సరే ఈ చావుని అడ్డం పెట్టుకొని శవరాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. అటువైపు చెల్లి అడుగుతున్నా కూడా ఏ విషయాన్ని పట్టించుకొని వాళ్ళు 6-7 సంవత్సరాలుగా దాన్ని వదిలేసి ఈ రోజున దీని మీద ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ దీని గురించి నిజంగా ఆలోచించాలి. ఇప్పుడు బాబాయ్ చనిపోయాడు, మరి దాని గురించి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఎందుకు పడుతుంది నీకు? మరి ఈ రోజున పాస్టర్ గారు చనిపోయారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనే కోణంలో ఆలోచించకుండా ముందుగానే వీళ్ళంతా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ రోజున నిజాలు బయటకు వచ్చాయి. ఏ విధంగా అసలు వీళ్ళు మాట్లాడిన మాటలేంటి, అక్కడ జరిగిందేంటి, ఎలా ఉందంటే నిజం గడప దాటే లోపుగా అబద్ధం ఊరంతా చక్కెర్లు కొట్టొచ్చింది చందంగా వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేశారు. అదైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అయితే ఏదైతే పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్టు వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందజేశారు, అక్కడ చూశారు, అది అయిపోయింది. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టండి అంటే ఖచ్చితంగా గతంలో మనం చూసుకుంటే గోరంట్ల మాధవ్ అన్నట్టు అంతర్యుద్ధం మొదలవబోతుంది అని చెప్పేసి అన్నారు. సో ప్రతి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోకుండా ఇప్పుడు క్రిస్టియన్ సోదరుడు చనిపోయిన తర్వాత దాంట్లో మత ఘర్షణలు లేపాలి. సో మనం చూసాం గతంలో కూడా చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన హయాంలో ఉన్నప్పుడు ఏదైతే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని పూర్తి మిస్లీడ్ చేస్తానికి, వక్రీకరిస్తానికి హైదరాబాద్ పాత బస్తీల్లో అల్లరి లేపేవాళ్ళు. సో దాని గురించి అందరికీ తెలిసింది. సో అదే వ్యూహాన్ని మళ్ళీ జగన్ చేశాడంటే ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అతను ఏ విషయంలో తీసిపోయాడు, తండ్రి విషయంలో. తండ్రి శ్రీలక్ష్మి IAS ఆవిడ ఎలా మోసపోయింది, ఈ రోజున కటకటాలు లెక్క పెడుతుందంటే ఇతను కూడా అదే బాటలో నడుస్తున్నాడు. తండ్రికి మించిన తగ్గతనయుడుగానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ప్రతి ఒక్కటి ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటి, ఒక యాక్సిడెంట్, అతను డ్రంక్ అండ్ డ్రైవ్, అది క్లియర్ గా పోలీసులు చెప్తున్నారు. ఇట్లా మేము అతనికి కౌన్సిలింగ్ ఇచ్చాము, ఇక్కడ కూర్చోబెట్టాము, ఇలా తాగి డ్రైవ్ చేయకూడదని కూడా చెప్పాము, మరి ఇక్కడ 2 hours రెస్ట్ తీసుకోమని చెప్పాము, వినకుండా మేము ఏదో పని మీద ఉన్నప్పుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇన్ని విధాలుగా చెప్తూ సీసీ కెమెరాలు నిజంగా ఈ రోజున బాబు గారు చెప్తున్నట్లుగా ఏదైతే మనకి ఆధునికంగా వచ్చే పరికరాలు ఏదైనా సరే చూసుకుంటే ఇంటెలిజెన్సీగా అవన్నీ కూడా ఉపయోగపడతాయి ప్రజలకు. ఏ విధంగా సీసీ కెమెరాలు కానివ్వండి, లేకపోతే ఇప్పుడు AI కానివ్వండి. ఒకప్పుడు బాబు గారు చెప్తున్నట్లుగా 2020 విజన్ అన్నప్పుడు వీళ్ళందరూ కూడా నవ్వారు. ఇప్పుడు 2047 అంటున్నా కూడా అట్లానే నవ్వుతున్నారు. కానీ ఈ రోజున ఈ విధంగా ఇవన్నీ జరిగినాయి అన్ని బయటకు ఎట్లా వచ్చినాయి అంటే కేవలం సీసీ ఫుటేజెస్ ద్వారానే బయటికి తెలిసింది. అవన్నీ కూడా ఈ రోజున హోమ్ మినిస్టర్ అనిత గారు మాట్లాడారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ. కానీ వీళ్ళు ఏది కూడా ఒప్పుకునే పరిస్థితి కాదు. నిజాలు చెప్తున్నా కూడా వీళ్ళ ప్రయత్నం వీళ్ళదే, వీళ్ళ రాతలు వీళ్ళు రాసుకుంటానే ఉంటారు. సాక్షి మీడియా చెప్పనివ్వండి, సాక్షి పేపర్ చూడనివ్వండి, ఇవన్నీ ప్రతి ఒక్కటి అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలు వీళ్ళవన్నీ ఎలా ఉంటాయి అంటే కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం తప్పించి ఇంకొకటి కాదు.
అయితే చనిపోయిన తర్వాత నుంచి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, లేదంటే సత్యాలు మొత్తం కూడా దాచేస్తున్నారని చెప్పి కావచ్చు, అప్పుడు కూడా పోలీసులు కూడా ఎక్కడ కూడా బయట చెప్పలేదు ఆయన మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నారని చెప్పలేదు. ఎందుకంటే ఒక పాస్టర్కి ఉన్నటువంటి వాల్యూ తీయకూడదు కాబట్టి కూటమికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా బయట పెట్టలేదు. అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ గారు కూడా ఆయన చనిపోయినందుకు కారణాలు వెతుకుతున్నాం అని చెప్పేసి అన్నారే కానీ ఒక్క మాట డ్రంక్ అండ్ డ్రైవ్ చేశారు అంటే మనకు అక్కడితో వెళ్ళిపోయేది. కానీ అది కూడా చెప్పకుండా ఆయన పరువు తీయకుండా ఉండాలని చెప్పి ఒక పక్కన చూస్తుంటే వైసీపీ నేతలు దీన్ని తవ్వి అనవసరంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇంకా ఇబ్బంది పెట్టి అక్కడ ఏం జరిగిందో తెలియాలి అంటే ఈరోజు మొత్తం బయటపడింది. ఎవరైతే ట్రాఫిక్, మీరు ఇందాక అన్నట్టుగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ఆయన ఒక 2 గంటల సేపు పడుకోబెట్టినట్టు, ఆ లైట్ ఏదో ఊడిపోతే దానికి ఒక దారం కడతానికి ట్రై చేస్తే ఆ లోపల ఆయన వెళ్ళిపోయినట్టుగా, దాదాపు 2 గంటలు రెస్ట్ తీసుకున్నట్టుగా, అదే మద్యం షాపులో ఆయన మద్యం కొంటున్నట్టు కూడా మనకు చాలా క్లారిటీగా సీసీ ఫుటేజ్ లో మనకు చాలా అర్థం అవుతుంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఏదైతే మళ్ళీ ఆయన పడిపోయినటువంటి ఒక దగ్గర ఇంకొక వైన్ షాప్ కూడా ఉంది, అక్కడి నుంచి సీసీ ఫుటేజ్ అయితే రాలేదట. దానికోసం ప్రయత్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది, కంప్లీట్ గా అక్కడ ఏం జరుగుతుందో ఇంకా తెలిసిపోతుంది. అదిగాక 300 సీసీ ఫుటేజ్లు తీసుకొని దాదాపు ఎన్ని టోల్ గేట్స్ దాటాడు, ఎక్కడెక్కడ దాటాడు, ఇవన్నీ చాలా క్లారిటీ కనిపిస్తున్నప్పుడు కూడా ఎందుకని ఇంకా వైసీపీ నేతల కుటుంబ సభ్యుల్ని ఇంకా దిగజార్చేలాగా, వాళ్ళని క్షోభ పెట్టేలాగా ప్రయత్నిస్తుంది అంటే ఏమంటారు? దీన్నే శవరాజకీయాలు. తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారికి. రోజున కుటుంబ సభ్యులు అసలు ఏమి వాళ్ళు ఏం మాట్లాడట్లేదు. అసలు ఏం జరిగిందో ఏంటో మాకు చెప్పండి అని అడగట్లేదు. వాళ్ళకి తెలుసు విషయం ఏం జరిగింది, ఏం జరగబోతుందంటే నిజంగా వాళ్ళు అతను ఏ విధంగా చనిపోయాడు ఏంటి అనేది తెలుసు. బయటికి చెప్తే పరువు పోతుంది. ఎందుకంటే అతను ఒక స్థానంలో ఉన్నాడు పాస్టర్ గా. అంటే 10 మందికి మంచి చెప్తూ తప్పు చేయకూడదు అని చెప్పే ఒక పాస్టర్ గా ఉన్నప్పుడు అతను ఇలాంటి తప్పు చేసి చనిపోయాడు అన్నప్పుడు ఏ కుటుంబానికైనా బాధ ఉంటుంది. ఆ బాధని వాళ్ళు ఆ బాధలో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా ఏవైనా సరే కొత్త కొత్త కోణాల్లో ఆలోచించేసి ప్రజల్లో ఒక దురాభిప్రాయాన్ని తీసుకొచ్చే విధంగా దుష్ప్రచారానికి పాల్పడటమే తప్పించి ఈ రోజున అన్ని 300 సీసీటీవీ అంటే మామూలు విషయం అండి. ఎంత ఇంట్రాగేషన్ జరుగుండిద్ది, ఎన్ని విధాలుగా వీళ్ళు దాన్ని సెర్చ్ చేసి పట్టుకున్నారు. మరి ప్రతి ఒక్కటి ఈ రోజున బట్టబయలైంది, నిజానిజాలు తెలిసినాయి. మరి ఈ రోజు ఏం మాట్లాడతారంటే వాళ్ళు దాని గురించి ఏ మాట మాట్లాడే పరిస్థితి లేదు. అవన్నీ కూడా అబద్ధాలే, కట్టుకథలే. వీళ్ళన్నీ చెప్పేవి కూడా కట్టుకథలే. సో పాస్టర్ ప్రవీణ్ గారి మరణాన్ని చూసిన తర్వాత దీని వైసీపీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఇందాక అన్నట్టు శవరాజకీయాలు, అక్కడ చనిపోయి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వదిలిపెట్టకుండా వాళ్ళని పూర్తిగా ఏమంటారు పుండుపైన కారం జల్లినట్టుగా వాళ్ళని గుచ్చి చేస్తున్నటువంటి రాజకీయం మనం చూసాం. సో ఇక ముందు ఆపే ప్రసక్తి ఉందంటారా, లేదా ఏ శవం దొరికినా సరే మళ్ళీ ఇదే కథ రిపీట్ అవుతుందంటే? ఇలానే చేస్తారండి వీళ్ళు. ఫస్ట్ నుంచి వీళ్ళు చేసే పనే అది. ఈ రోజున బాబాయ్ చావు కారణం ఏంటి చెప్పంటే మాత్రం అక్కడ సమాధానం లేదు దానికి. ఎందుకంటే వాళ్ళ మెడకు చుట్టుకునే పరిస్థితి కాబట్టి. ఈ రోజున వీళ్ళు అసలు ఈ ప్రవీణ్ హత్య దీని గురించి, యాక్సిడెంట్ గురించి మీరు మాట్లాడొద్దు, అదంతా కూడా మాకు తెలుసు, దాని గురించి అంత సమాచారం మాకుంది, ఈ డెత్ సర్టిఫికెట్ ఉంది, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా ఫ్యామిలీ గురించి ఇట్లాంటివన్నీ కూడా మీరు ఎలిగేషన్స్ తీసుకురావద్దని కుటుంబ సభ్యులే వద్దంటున్నా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక విధంగా దాన్ని ప్రజల్లోకి దుష్ప్రచారం చేసే ప్రక్రియలో ఉన్నారు. మళ్ళీ తిరిగి వచ్చేసి అదేమీ లేదు, అతను నిజంగానే డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు, పోలీసులు అందరూ సాక్ష్యాలు అన్నీ కూడా ఉన్నాయి. టోల్ గేట్స్ దగ్గర చూసుకున్నా కూడా ప్రతి ఒక్కటి. మరి వీళ్ళు చేసే ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజలు చూస్తూ ఉన్నారు. తిరిగి వీళ్ళ మాటలు ఒకప్పుడు 2019 ముందు విన్నారు. విని 2019 నుంచి 24 దాకా ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళు చూసిన తర్వాత కూడా ఇంకా వినే ప్రయత్నం అయితే చెయ్యరు. గోరంట్ల మాధవ్ గారు మాట్లాడినట్లుగా నిజంగా అంతర్యుద్ధాలు జరుగుతాయి, దానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అవి ఈ రోజున జరగట్లేదు అని బాధపడుతున్నారు వాళ్ళు. అంతే తప్పించి ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. సో చూద్దామండి, ఖచ్చితంగా పగడాల ప్రవీణ్ గారి ఆత్మకు మాత్రం శాంతి చేకూర్చాలి. సో వాస్తవానికి వైసీపీ వాళ్ళు కుళ్ళపొడుస్తున్నట్టుగా ఇకనైనా సరే ఆపాలి, శవరాజకీయాలు చేయకూడదని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.